తౌఫిక్ భాయ్ వాళ్ళ పని మనిషి ఉంది కదా, ఆమె బీగాలు లోపల పెట్టేసి వాకిలి వేసింది. అయ్యో కర్మ, ఈమెకు పాపం అన్ని కష్టాలే. బ్యాక్ సైడ్ విండో నో ఓపెన్. ఆమె అదృష్టం బాగుండి ఇది ఏదన్నా ఒక్కటన్నా ఓపెన్ అయి ఉంటే ఎవరు కావాల్సిన చేయరు కదా. యూట్ నో ప్రాబ్లం యూట్. మొత్తం చూడు, డైనింగ్ టేబుల్, రొట్టెలు తీసేసుకున్నా 3 రకాలు. ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడికి వచ్చినాము. ఇదేం తెలుసా, గుడలు ఆరేసుకోవచ్చు దీన్ని పెట్టేసి. ఈ గుణ నా భార్య చూసిందనుకో ఎత్తుకోరా అంటుంది. ఇక్కడ సుత్తులు బలన్నాయి బా, అన్ని తలకు పెట్టే కొట్టుకున్నా. ఇది చూడు ఎంత ఉన్నదో. పైన మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఉన్నాయి. ఆ పైప్తో చెట్లా కట్టి ఆడుతున్నాడు. ऐसा नहीं है చెట్లా కట్టి मैं दिखाएगा देव हाइट आता ना उतना हाइट चाहिए क्यों क्या करता है तो भाई तुम. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ 19వ రోజు. 18 రోజులు చూసినారు కదా, 19వ రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. 10:30 ఇప్పుడు, 10 గంటలకు లేచిన. ఫుల్ ఎండ కాస్తుంది. ఎండ వాంచేస్తుంది. తౌఫిక్ భాయ్ వాళ్ళ పని మనిషి ఉంది కదా, ఆమె బీగాలు లోపల పెట్టేసి వాకిలి వేసింది. అయ్యో కర్మ, ఈమెకు పాపం అన్ని కష్టాలే. బ్యాక్ సైడ్ విండో నో ఓపెన్, ఆల్ క్లోజ్. ఓఫ్, అన్ని కిటికీలన్నీ కూడా మూసేస్తున్నారు. కిటికీల్లోంచి అన్న చూద్దామంటే పాపం ముందుగానే వచ్చేటప్పుడు ఇబ్బంది పడింది. ఆ ఊరి నుంచి ఇవన్నీ ఓపెన్ అవుతాయంటే ఇవి ఓపెన్ కావు. ఏడ ఓపెన్ అవుతాయి? ఓపెన్ అయ్యేటట్టు ఎందుకు ఇట్లా పెడతారా? ఆ అదృష్టం బాగుండి ఇది ఏదన్నా ఒక్కటన్నా ఓపెన్ అయి ఉంటే ఇదేది ఓపెన్ కావు. ఇంకా లోపల నుంచి చేయాలి. ఒక్కటి కూడా ఓపెన్లో లేదు. ఎట్ట పోతుందమ్మా? అయ్యో ఇదొక్కట ఓపెన్ అవ్వే, ఓపెన్ అవ్వే. ఇదొక్కరో ఓపెన్ అయింది కానీ రాలా. అయ్యో ఇది మిషన్తో ఓపెన్ అవుతుంది. మామూలుగా ఇక్కడ ఓపెన్ అవుతాయి. లోపల ఏదైనా బటన్ ఉంటుందేమో. ఎట్ట చేస్తుందో. ఇంకా ఈ పక్క ఏమైనా ఉన్నాయా కిటికీలో? ఈ పక్క ఉన్నాయి కూడా వాడ ఓపెన్ అవుతాయి. అన్నీ క్లోజ్లో పెట్టుంటారు. ఎందుకు ఓపెన్ చేసి పెట్టుంటారో సత్యంగా పాప. దేవుడు కరుణించి ఒక కిటికీ అన్న ఓపెన్ చేయొచ్చు. ఇంట నవ్వే ఇక్కడ లాక్ ఉంటుంది. ఇక్కడ లాక్ పడిపోయింటుంది. ఏడ ఓపెన్ అవుతుంది ఇది. వాళ్ళ మేడం ముందుగానే పీకల లాగా ఉన్నది ఆ మీద. మళ్ళీ ఇదొకటి. ఇప్పుడు ఎట్టా పోలేము ఇంకా లోపలికి. ఇంత పెద్ద డోరు ఎట్టా ఏం చేయలేము ఇంకా దీన్ని. ఆమె జోబులోనే వేసుకోకుండా బీగాలు కసువు వద్దామని బయటకు వచ్చింది. కసువు పోయి పొరకటే అన్నీ పెట్టి ఉండాలి. వాళ్ళ మేడం వేసుకుంటుంది. ఈయన అడిగినట్టుంది పొద్దున్నే తౌఫిక్ భాయ్ని. ఆయన రాలా బయటికి. ఇంకా నన్ను అడిగింది. నేను పోయి అన్నీ చెక్ చేసిన, ఆడ ఓపెన్ లేదు ఒకటి కూడా. పాపం ఇంకా ఆమె భయంకరంగా టెన్షన్ ఉంటుంది. ఆమె టెన్షన్ పడకుండా మనం చెక్ చేసినాం అనుకో ఆమె కొద్దిగా టెన్షన్ తగ్గుతుంది కదా అని చెక్ చేసిన. ఏడైనా ఓపెన్ లేదు. మా మేడము పొద్దున్నే ఆడికి వెళ్ళిపోయింది వాళ్ళ కొడుకుని తీసుకొని. పోతా మాకు పని పెట్టిపోయింది. తౌఫిక్ భాయ్ పైప్ పెరుగుతున్నాడు. ఇదో ఈ పని బండి వేసుకొని మా మేడము BMW. ఈ అద్దాలు క్లీన్ చేయండి ఇంకేం చెప్పిపోయింది. ఈ రెండింటికి అయితే నీళ్ళు కొట్టినాం, 3టికి.
ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి కొట్టమని చాలు. ఈ పెద్ద ఏం అవసరం లేదు, ఇవి ఓపెన్ అవుతాయి, చేత్తో తుడుచుకుంటాము అని చెప్పింది. ఓన్లీ ఈ ఒక్కటి ఓపెన్ కావుంటా, ఇవి అయితే ఓపెన్ అవుతాయి, ఇట్లా తీస్తే ఓపెన్ అయిపోతాయి. ఈ ఓపెన్ కావు, డైరెక్ట్ ఫిక్స్డ్ అనమాట. అందుకు వాటికి నీళ్ళు కొట్టి తుడసమనింది. పైప్ సరిపోలేదని ఆయన పైపు నా పైపు జాయింట్ చేస్తాను. పోతా ఆ పని బయటేసిపోయింది మా మేడం. నేను చొలబులు చేసేయండి అని. ఆమెకి దిక్కు తెలియక బయట కూర్చోన్నారు పాపం, చేతులు పట్టుకొని. ఏం చేస్తుంది, ఎవరు కావాల్సిన చేయరు కదా. యూట్ నో ప్రాబ్లం, యూట్ తీసుకొని వాటర్. ఆ పని అయితే అయిపోయింది, ఇద్దరం చేసేసినాము. మేడం ఇప్పుడు ఈ కట్టె ఎత్తుకొని పోయి తుడిచేదానికి చిన్నది తీసుకోవాలంట, దీని సైజు. ఏడ దొరుకుతుందో చూడాలి. ఇది కార్ అంతా సరిపోతుంది, ఇది కార్లో పెడితే కొనాలి మొదలు. ఈ పక్క పెట్టేది మీరు జారిపోకుండా ఉంటుంది. ఆ కట్టె ఒకటి తీసుకురావాలా, దానికి మళ్ళీ బగడోనల్స్ కావాలంట ఒక 3, పాలు కూడా కావాలంట. మొత్తం 55 రియాలు ఇచ్చినారు. ఆ కట్టె ఆడ దొరుకుతుందో చూడాలి. ఇంకా మేడం అయితే ఒక షాపులో అడగమనింది, కరెక్ట్గా అడ్రస్ చెప్పింది. ఆడ దొరుకుతుంది, ఒకసారి కనుక్కొని ఇక్కడ కనుక్కుందాం. ఈ షాప్లో చెప్పింది. ఈ షాప్ మూసేస్తున్నారో ఉండదో మూసేస్తున్నారు. దీని పక్కనే జమ్యా ఉన్నింది, పతాఫిత్ ఉన్నది లేడా, దాంట్లోకి పోయి ఇంకా పాలు అవి కూడా చెప్పినారు కదా, అవి కూడా తీసేసుకున్నా. ఇంకా దాన్ని ఎతకాల, అది దొరుకుతుందో లేదో నాకైతే డౌటే. ఈడున్నది అంగడి ఒకటి, ఇక్కడ దొరకచ్చు అనుకుంటున్నా. ఇక్కడ అడిగి చూద్దాం. దీన్ని సారుగులు తీను పెట్టను అయిపోయింది నా పని. هذا في مسا مال ماي هذا صغير هذا نفسه مساحة سوا بلاط ولا اسمه لا بس اي سوا فيه لا قماش بس ماي تسحب بلاط مويه اي ما في سلسلة ما في ఇక్కడ కూడా లేవు. మేడము దాన్ని ఆడైతే తెప్పించిందో ఆడే దొరుకుతాయి, ఇంకా వేరే సైడ్ దొరకవు. దానికి సంబంధించినవి ఆడైతే తీసుకునేమో ఆడే ఎతకాలి. వాటిని ఆన్లైన్లో తెప్పించారు, ఆన్లైన్లోనే ఎతకాల. ఆన్లైన్లో దొరికేటన్ని దానికి సంబంధించినవి 2 తెప్పించేసింది, ఒకటి బ్రష్, ఒకటి నీళ్ళు తాగేది. ఇంకా దానికన్నా అది నీళ్ళు తాగేది పెద్దది కానీ సరిపోదని చెప్పి చిన్నది కావాలంట. ఇప్పుడు చిన్నది కావాలంటే ఈడ ఆడ దొరుకుతుంది, మళ్ళీ ఆన్లైన్లోనే చెక్ చేయాలి. ఒకసారి చెక్ చేయి ఈడ లేకపోతే ఇంకా ఆన్లైన్లో నేను చెక్ చేస్తానండి మేడం. هذا مسا ما في ما نقول جيب هذا مسا أنا أسفة شنو حديثة كده ايه ما في انت تبي هذا صغير لا मैडम قول بس جبهة ايه मैडम قول جيب صغير أيوة كده ما في انا اشوف هذا مرجان كله ما في هسه دقيقة قول मैडम هذا ما في ఈ రెండు దానికి సంబంధించినటియే కరెక్ట్గా. ఇవి కూడా ఉన్నది, డ్రై ఉన్నది, అదే డై అది కూడా పోతుంది. దానికి తగిలించండి చూడ, ఇంక పోతుంది, ఎంత పొడి రాలుతుంది. ఈ 2 తెప్పించింది. మళ్ళీ ఇంకోటి ఇట్టాడితే సన్నది కావాలంట. తోఫిక్ పోయినట్టున్నాడా వాళ్ళ మేడము. ఆ వాకింగ్ తీసేదానికి ఉన్న మనిషిని పట్టుకురా పనిందంటే మేడం. ఆమె పాపం బయటే కూర్చోన్నది, ఇంకొక ఆమె అక్కడ కూర్చోన్నది. టైం 1:22 అయింది. మేడం ఏమో ఈ టైంలో పోతుంది. ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయడానికి అని. మేడం అయితే దీంట్లో పోయింది. ఎంత మంచి చాక్లెట్ లేవా, వీళ్ళు స్టాక్ దించుతున్నారు సాయంత్రానికి. ఈ నుంచి మళ్ళీ రొట్టెలకు పోవాలా. రొట్టెలు కావాలని పని మనిషి డబ్బులు ఇచ్చింది. మా మేడము అది కట్టిది నీళ్ళు లాగేది, ఎక్కడికైనా పోయి తీసుకురా ఇంక చూడు చెక్ చేయి ప్రతి ఒక్కసారి అని చెప్పి 500 రియాలు ఇచ్చింది. ఈ 2 పనులు అయితే పోయేటప్పుడే ఇంకా మేడంతో పాటే పోయేటప్పుడు రొట్టెలు తీసుకొని వెళ్ళిపోతాము. మేడము అట్నుంచి అట్టే రొట్టెకి పోతాం అనుకున్నా, కానీ కేక్ కోసం తిరుగుతుంది. మళ్ళీ దీంట్లో పోయింది గనాచిన ఏదో దీంట్లోకి అయితే పోయింది. ఇంక ఇట్ట చక్కగా వెళ్ళిపోయినామంటే ఇంటికి వెళ్ళిపోతాం. అట్టే చక్కగా పోయింటే రొట్టెలకు కూడా పోయిండు. ఇంకా మేడం ఇంటికాడ ఇచ్చి పెట్టామన్నా నన్ను పొమ్మంటుంది ఏమో తెలీదు. ఆడ నుంచి చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాము. నన్ను ఇంటికాడ ఇచ్చి పెట్టేసి నువ్వు పో వెంకీ అనింది మేడము.
అన్ని లొకేషన్ చెప్పింది, ఇక్కడ 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 అని. ఒక 3 సార్లు ఉన్నాయి, 3 సార్లు ఎత్తుకు, ఉంటే ఉన్నట్టు లేదంటే వచ్చేయనింది. ఇంకా దాన్ని ఎత్తుకొని పోవాలి, ఆ కట్టిని ఎత్తుకొని పోలేదనుకో మనకు కరెక్ట్గా తేలేదనుకో మళ్ళీ రిటర్న్ పంపించాలి. అందుకే దీన్ని పట్టుకొని పోవాలి ప్రతి ఒక్క చాటికి. పట్టుకొని లోపలికి ఎత్తుకొని పోతే ఈ పోయే రూట్లోనే ఒక షాప్ అయితే దొరికింది. ఇక్కడ అడిగి చూస్తా ఉన్నదేమో, ఇక్కడ ఒకటి ఉన్నది, దీంట్లో అడుగుదాం. ఇక్కడ లేవు, అన్నీ ఎతికి పెట్టినాడు, అన్నింటి పెట్టాడు, దీంట్లో ఒకటి కూడా పట్ల. అన్నీ ఈ పెద్ద పెద్దవి కానీ ఇదేమో డై చిన్నది. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఎంత దూరమైనా పంపిస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు 40 కిలోమీటర్లు వచ్చిన ఈ షాకోకి. మా ఇల్లు ఏడా, ఇది ఏడా, ఇంత దూరం వచ్చిన దగ్గర ఉన్నది షాకో. దీంట్లో పోయి చెక్ చేయమనింది మేడం. ఈ మదీనా రోడ్లో నుంచి, మాలిక్ రోడ్లో నుంచి ఇంత దూరం తిరుక్కొని వచ్చిన. దీంట్లో పోయి చెక్ చేయమనింది. ఓహ్, నేను కట్టి తీసుకోవాలి చూడు. ఆ కట్టిలు ఏంది ఆడిచ్చారు వాళ్ళ, మనమే తీసుకోవాలా చెక్ చేసుకొని. ఇక్కడ ఒకటి చెక్ చేయమనింది, ఇంకొకటి పోయే రూట్లోనే, ఇంటికి పోయే రూట్లోనే ఇంకొకటి ఉన్నది, ఆడొకటి చెక్ చేయమనింది. ఈ రెండిట్లో చెక్ చేయాలి. ఇక్కడ ఆడున్నదో ఉన్నాయో లేవో ఇక్కడ. ఇక్కడ ఎవరు ఉండడం కూడా ఉంటారు, మనమే ఎత్తుక్కోవాలని. ఇది సేమ్ ఇదే కట్టే, ఈ కట్టే ఇది. నేను అడిగితే ఇడి తీసుకొచ్చి వదిలిపెట్టి పోయినాడు ఆయన నన్ను. వస్తుందా ఇది తగిలిద్దాము, వస్తే ఒకవేళ మొత్తం కట్టితో సహా తీసుకొని దీన్ని వెళ్తా. ఇది రాదు. ఇక్కడ ఉన్నాయో ఇక్కడ ఇవన్నీ వేరు వేరేటి ఉన్నాయి, దీనికి సంబంధించినట్లేవే. లేవంట, ఇంకొక దానికి పోదాం. ఇప్పుడు వాళ్ళు నన్ను దీన్ని చెక్ చేస్తారు. నన్ను ఏం అడగలే ఆడ. మామూలుగా మనం ఏదైనా పట్టుకొని బయటకు వచ్చేసి ఆడ అరుస్తాయి కికి కానీ, ఆడ అరసలు కూడా అరసలు. ఆ సెక్యూరిటీ కూడా ఉన్నాడు, గమ్మున ఉన్నాడు. ఇంకొక షాకో ఉంది, ఆ షాకోలో పోయి ఇంక అటు నుంచి అట్టే రొట్టెలు తీసుకొని పోతా. అది ఇప్పుడు రొట్టెలు పోతున్నా కదా, ఆ రూట్లోనే ఉన్నది పనిలో పని. ఆ రూట్లోనే రొట్టెలు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు, 2 పనులు అయిపోతాయి. నాకు తెలిసి ఆడ కూడా ఉండదు, పక్కా ఇది దొరకదు. ఇక్కడ ఇంకో సాకోకి వచ్చిన, ఇక్కడ దొరికితే దొరికినట్టు, లేకపోతే తిరిగి దండం పెట్టుకోవాలి. మొత్తం చూడు, డైనింగ్ టేబుల్ ఇన్ని బలు ఉన్నాయా. లాస్ట్లో చూడమన్నాడు ఆయన, ఉంటే ఉన్నట్టు, లేకపోతే దీంతో పాటు నేను కూడా తూర్పు తిరిగి దండం పెడతా. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దొరుకుతుంది లేంటనే. ఇక్కడ కూడా ఎక్కువ ఏం లేవు, కొద్దిగానే ఉన్నాయి. మా ఇక్కడ పెడితే మళ్ళీ వాళ్ళు అంటారు స్వామి, చేతిలో పెట్టుకునేది. ఇది ఎట్ట తగిలిచ్చేది, పట్టణం కూడా పట్టదు దీంట్లో. దీనికి తప్ప ఇంకా వేరేది జాయింట్ కాదు నాకు తెలిసి. మేడం ఫోటో పెట్టేస్తా. ఇంక ఇది మేడంకి మెసేజ్ చేసిన, దొరకలా మేడం అని.
మేడం కూడా మెసేజ్ చేసినట్టుంది ఏందో. ఓకే అంట. రొట్టెలు తీసేసుకున్నా 3 రకాలు. మొత్తం తిరిగి తిరిగి వచ్చిన స్వామి. ఇంటికి వచ్చేటప్పుడు 4 ముక్కాలు. మళ్ళీ ఇంకొక లొకేషన్ పొమ్మనింది మేడం. నోట్తో చెప్పింది ఇట్ట పో అని. ఆడికి పోయినా మళ్ళీ. ఆడికి పోతే ఆడ కూడా లేదు. ఈ డోర్ ఓపెన్గానే కాదు. మొత్తం రఫ్ ఆడిచ్చేసాను ఈరోజు. అదా సా అలాస్ ఓకే. అదా మాఫీ అదా మస్సా మాఫీ ఏయ్ సును. నిన్న చూస్తే వంటే చేయలా, ఈరోజు చూస్తే మొత్తం మటన్ అంట ఇంట్లో. నిన్న చికెన్ మేము తినలా, నేను రాత్రి కూడా తినలా. నేను సాయంత్రం తినింది, మళ్ళీ రాత్రి తినలా. ఏమో తోఫిక్ పోయి నాకు వద్దులే అన్నాడు. నేను ఇంకా ఆయన తినలేదు కదా, నేను కూడా తినలా. ఇంకా ఆ చికెనే ఉంది ఫ్రిడ్జ్లో, దాన్ని సెకండ్ పెట్టేస్తా. ఇంకా ఆయనకి మటన్ ఇస్తారు, నేను చికెన్ తింటా. ఫ్రిడ్జ్లో పెట్టినా దీన్ని బాగా గడ్డ కట్టి తింటుంది. గడ్డ కింద పెట్టినా కదా, చికెన్ దండిగా ఉన్నది. ఇంకా అన్నం కూడా ఉన్నది, సరిపోతుంది. నేను చికెన్ అన్నం ఏం చేశానంటే ఇట్లా కలిపేసిన. తోయిపోయి 1 మినిట్ అయితే కూడా నేను 2 కలిపేసిన. అంటే బిర్యానీ లాగా లేదంటే కిచిడి లాగా ఎట్టో. ఇంకా కింద చికెన్ ఉన్నది, పైన అన్నం ఉన్నది. ముషక్కలు బనాగయ్యా. ఒక్క రోజుసేపు ఉగ్గనిచ్చేసి మళ్ళీ తర్వాత తిన్నామంటే బాగుంటుంది. చూద్దాం, ఫ్రై చేద్దామని ఇటు పెట్టేసిన అన్నీ. దాంట్లోనే కూరలోనే అన్నం వేసేసిన. అయ్యో అలా శుక్రాన్ దండిగా వచ్చినాయి ఇప్పుడు. కానీ దీంట్లో అన్నీ మటన్లే ఉంటాయి. మనం మటన్ తినము, మనం అన్నం కూడా రెడీ చేసినాము. तौफीक भाई पूरा मटन है, मटन तुम्हारे के लिए मटन. देखो मटन, ये राइस ये आपको, ये भी मटन है. तुम्हारा पिज़्ज़ा है. ये पूरा खाना है तौफीक भाई, आप आज ही खाना है. नहीं खाएंगे तो खराब हो जाता है. ये क्या है? ये दाल है. हाँ ये रखेगा. फुल ना? फूल है. ये रखो. अच्छा है. फुल अच्छा. అదొకటి. ఇంకా ఇది రొట్టె 2 రొట్టెలు, సమోసాలు. इधर है समोसा. ये निकाला क्या है? शोरबा कैसा है? हाँ ये क्या है? दूध का वो ब्रोकोली का. ఇంకేదేమో బ్రోకోలీ और दूध. ఇది ఇచ్చినారు. చూద్దాము ఇప్పుడు అన్నం ఎట్టున్నదో. 2 నిన్నటికే, కూర అన్నం 2. इतना कौन खाएगा? क्यों नहीं खाएगा? खाना है. नहीं इतना खाएगा तो मर जाएगा. कौन नहीं खाएगा? अच्छा खाएगा. चिकन खाएगा खाली. अच्छा ఇది రైస్ తయారైపోయింది. మా రైస్ చికెన్ యమ్మీ. ఓన్లీ బిర్యానీ ఒకటే పెట్టుకున్నాము. బిర్యానీలోకి ఎర్రగడ్డలు మళ్ళీ నిమ్మకాయలు కూడా తెచ్చుకొని వేసుకున్నాము. ఇంకా సమోసాలు ఒకటి పక్కన పెట్టుకున్నాము. అది షోర్బా, అది చెడిపోతుందని పెట్టుకున్నాము. ఇంకా ఇవన్నీ కూడా తౌఫీక్ భాయ్ మళ్ళీ తింటాంలే అని ఆడ పెట్టుకున్నాడు. నేను మటన్ తినను కాబట్టి. అజాన్ అయితే ఇచ్చినారు సేఫ్గా, దేవుడి వల్ల 19వ రంజాన్ అయితే చెల్లించేసుకున్నా. కాకపోతే ఈరోజు మాత్రం కొద్దిగా బెట్టబడిపోయినా, బాగా తిరిగినా దానికోసం, ఆ కట్టి కోసము. చికెన్ నిన్నటికన్నా ఈరోజు ఇంకా బాగుంది. కాకపోతే ఒకరు ఉప్పు తగ్గింది. चिकन का टेस्ट अच्छा है ना? अच्छा ही आएगा चिकन का टेस्ट, क्योंकि इसको मसाला पूरा अंदर चला गया ना. हाँ तौफीक भाई कैसा लगा मेरा बिरयानी? बहुत अच्छा था. मगर आज थोड़ा नमक कम था, एडजस्ट हो गया. ఈరోజు కూడా బుసలు కొడతాడు బుస్ బుస్. చలో కాఫీ బనాతాం. మేడము అస్సలు వదలడు నాయన స్వామి. అసలు గ్రేట్. అసలు ఇప్పుడు మళ్ళా డబ్బులు ఇచ్చింది. అంటే నేనే ఐడియా ఇచ్చిన ఏంటంటే అది దొరకలే కదా, మాకు కావాల్సింది చిన్న సైజు, అది దొరకలా. నేనేం చెప్పిన అంటే మేడం అట్లాంటి పెద్దవి తీసుకొని ఈ పక్క కట్ చేసేస్తే మళ్ళీ దానికి బాగా పడుతుంది మేడం అని చెప్పిన. అటైతే పోయి 2 తీసుకురా పనింది. పనుకోండి సింహాని పైన రాయి వేసినట్టు ఉన్నది. ఇది ఎట్టో ఈడే ఉన్నది, బండిలోనే ఉన్నది. బండిలోనే పెట్టి ఉండాలి.
దించలా దీన్ని. ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడికి వచ్చినాము. ఇదేం తెలుసా, గుడలు ఆరేసుకోవచ్చు దీన్ని పెట్టేసి, हीट की आरिपोతుంది. हीट में गरम ये कपड़ा सूखता है. इधर ये ले लेके जाना इंडिया को. अच्छा है. अगर ये इंडिया ले जाओ ओके, इसका इंजन कट तो ये बैठा है. हाँ ये नीचे का, ऊपर का नहीं है. ऊपर का खाली ये है, ये नीचे का बॉक्स है ना. ये ठीक है सैंपल नहीं है, ये दूसरा है. हाँ ये सैम्पल है, ये दूसरा है. ये है ये. ఇక్కడ దొరుకుతుంది అది. मुमकिन ये आएगा. ఇది వస్తుంది అనుకుంటానా. इसका है. हाँ नहीं आएगा. नहीं है, ये बड़ा हो गया. ये बड़ा है, ये होल बड़ा है. होल छोटा है. नहीं है, मैं सुबह से देखता है ना, मेरे को मालूम पड़ गया. ये होल పెద్దది నాకు తెలిసి. बड़ा है होल. हाँ उसमें होल छोटा है. वो होल छोटा है. एक काम करो, ले आओ, वो ले आओ ऊपर ऐसा वो स्टिक्स है. हाँ स्टिक्स है, देखना है उसको. ये लेना. नहीं दो नहीं, क्यों, खाली ये है, ये होना है. दो 7 ఉన్నాయి. ఆడంతా ఎతుకుతున్నాం. 2 పీసులు ఉన్నాయి. ये पकड़ो. ये भी चाहिए. हाँ बोला ये भी लाओ. डबल चाहिए इनको. पूरा 2 लाओ बोला. ये दुर्गेश नहीं सामने तो. एक ब्लेड भी होना है, बोलते हैं ब्लेड. ये तो ब्लेड है. नहीं है, इसको ब्लेड को कट करने का. ఈ రెండు తీసుకురమ్మన్నారు. ఇటు దొరికేసినాయి. నా భార్య చూసింది అనుకో, ఎత్తుకోరా అంటుంది. ఇది ఏంది ఇంత బరువు ఉంది తెలుసా, దీంతో కొట్టే చచ్చిపోతారు, అంత గట్టిగా ఉంది. ఇది చాలా బరువు ఉంది. ఇది గిటార్ది బోలున్నాయి. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. బాగుతాయి. ఇది చూడు ఇంకా చిన్నది, భలే ఉంది. దీన్ని బ్లేడు కట్ చేసేదానికి బ్లేడ్ కోసం వచ్చినాం పైకి వచ్చి చూస్తే ఇక్కడ సుత్తులు భలే ఉన్నాయి. బా అన్ని తలకు పెట్టే కొట్టుకున్నా. ఇది చూడు ఎంత ఉన్నదో, పెద్ద సుత్తి. కానీ భలే ఉన్నది. కానీ ఈ చెక్క స్ట్రాంగ్ ఉండదు నాకు తెలిసి. సుత్తి స్ట్రాంగ్గానే ఉంటుంది, కానీ చెక్క మాత్రం స్ట్రాంగ్ ఉండదు. ఇక डिफरेंट ये चक्कल कट చేసేది. ये ऐसा वाला रखो अंदर, ऐसा खींचेगा ना आएगा. इतना हेवी डोर है. मालूम है. ऐसा వీళ్ళ డోర్ పడిపోయింది కదా, దాన్ని ఓపెన్ చేసేదానికి ఇటు అటు తిరిగింది అనుకో, దాంట్లో పెట్టి ఇటు తిప్పితే ఇరిగిపోయి వచ్చేస్తుంది బయటికి. దాన్ని నువ్వు చేయాలి స్వామి, మనకు అవసరం లేదని చెప్పిన. వాళ్ళే వచ్చి చేసుకుంటారు. మళ్ళీ మనం చేసాం అనుకో, నువ్వు ఓపెన్ చేస్తావా అది ఇది అంటారు. అందుకే నువ్వు చేయగలుగుతావు. ఇబ్బంది ఏడున్నాయి బ్లేడ్లు. ఇవన్నీ స్క్రూ డ్రైవర్లు, టెస్టర్లు అన్నీ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి బ్లేడ్ల సెక్షన్ అంతా ఇక్కడ ఉన్నది. ఇదైతే మన ఆశా బ్లేడ్. ఇదైతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ దీనికన్నా పట్టుకొని కోసేదానికైతే అది ఇంకా బాగుంటుంది. రేపు పొద్దున ఎప్పటికైనా మనకు వస్తుంది. మిలే ఏ वही है. ये लंबा वाला लो, बड़ा वाला लो. इसका ब्लेड भी सादा भी लगा सकता है. ये येलो वाला या रेड वाला ये लो. ये पतला वाला हल्का वाला. कितना है ये रेट? बहुत रेट आता है. हाँ ये कम नॉर्मल वन टाइम यूज करने का. ये देखो, ये नीचे 26. ये वन टाइम नहीं है, मेरे को बात चाहिए ना, बार चाहिए. ये 24 वाला लो. क्या ये 24 है? ब्लैक है, अच्छा है. इसका ब्लेड भी लेना है. ब्लेड साथ में है मगर लेना है. अच्छा है तो लो इधर से एक्स्ट्रा साइड में वो पीछे नंबर देखो कौन सा चाहिए. ये चलता है ना नंबर. कैसा है పైన మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఉన్నాయి. ఈ రెండు తీసుకున్నాము. అట్లా ఆశా బ్లేడ్ కూడా తీసుకున్నాము. మొత్తం వచ్చి 440 రియాలు వేసినాడు బిల్లు. మళ్ళీ ఆఫర్ బోను డిస్కౌంట్ అయితే వచ్చింది 427. మేడం 500 రియాలు అందుకే ఇచ్చింది నాకు. ఎంత అవుతుందో చూడు అని చెప్పి తీసుకురా అని అడిగి 500 రియాలు భస్మం అయిపోతాను. నెంబర్ చెప్తే డిస్కౌంట్ ప్రకారము
ఒక 20 రియాలు ఏమో తగ్గింది అంతే, అంతే కదా. 13 రియాల్ డిస్కౌంట్ వచ్చింది నెంబర్ చెప్తే. అంటే మేడం ఎప్పుడు ఇంటికి వస్తుంటాయి. నెంబర్ बोलेना वो డైలీ इधर आता है उसके लिए డిస్కౌంట్ ఆయా. आई थिंक सो. అంటే ప్రతిసారి ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇక్కడికి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మేడం, అందుకని డిస్కౌంట్ వచ్చినట్టుంది నెంబర్ చెప్తే. మన నెంబర్ చెప్పింటే వచ్చేది కాదు. ఆ పైప్తో చెట్ల కట్టి ఆడుతున్నాడు, కర్ర బిల్ల ఆడుతున్నాడు. ऐसा नहीं है చెట్ల కట్టి मैं दिखाएगा देव. हाइट आता ना उतना हाइट चाहिए. क्यों क्या करता है तो भी भाई तुम. नहीं है ये बड़ा है ना, मैं सोचता हूँ नीचे लगाएगा. ये बड़ा, ये इतना बड़ा नहीं चाहिए, ये इतना है ना. माथे पे करके सीधा रखो, देखो नहीं है इधर होएगा. मुंह में नहीं, माथे पे. करता नहीं है. हाथ में आएगा. ये गिरता है, बड़ा है. పొద్దున్న నుంచి తిరిగి తిరిగి సాధించిన. ఆల్రెడీ ఒకటి ఉన్నది కదా, ఇటాటి 2 తీసుకొచ్చేసిన. సో డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.